హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఫైనల్లీ హీరో వెహికల్స్కి సంబంధించిన ప్రైస్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఏ వెహికల్ ఎంత ప్రైస్ ఉంది ఎగ్జాక్ట్గా అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాము. ఈ దసరా ఫెస్టివల్కి మీరు హీరోలో ఏదైనా వెహికల్ పర్చేస్ చేయాలి అనుకుంటే ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుద్ది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ కాదా అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వెహికల్ హీరోలో ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్ స్ప్లెండర్ ప్లస్ 99,129 రూపాయలు లభిస్తూ ఉంది. ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ప్రైస్ అయితే చాలా వరకు పెరిగిపోయిందనమాట. 28% GST ఉన్నప్పుడు 1,07,000 రూపాయలు చేంజ్ ఉండేదంట. ఇప్పుడు ప్రైస్ డ్రాప్ అయింది. అయినప్పటికీ నాకైతే చాలా ఎక్కువ ప్రైస్ అయితే అనిపిస్తూ ఉంది. 100cc వెహికల్కి అంత ప్రైస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ వెహికల్ అయితే మీరు స్కిప్ చేసేసేయండి. సెకండ్ వెహికల్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ 2.0. సేమ్ నార్మల్ స్ప్లెండర్ ప్లస్ ఎలా ఉండిద్దో ఇది కూడా అలాగే ఉండిద్ది. కాకపోతే డిజిటల్ కన్సోల్ అయితే ఇస్తారు. 1,04,272 రూపాయలు లభిస్తూ ఉంది. ఇది కూడా నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. కొంచెం మనీ యాడ్ చేసుకుంటే సూపర్ స్ప్లెండర్ అయితే వస్తుంది. అది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. థర్డ్ వెహికల్ విషయానికి వస్తే HF డీలక్స్ 90,200 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇది కూడా ప్రైస్ ఎక్కువ. ఫోర్త్ వెహికల్ HF డీలక్స్ ప్రో 91,600 రూపీస్లో లభిస్తూ ఉంది. HF డీలక్స్ కొనుక్కోవడం కన్నా HF డీలక్స్ ప్రో కొనుక్కోవడం బెస్ట్ అని చెప్తాను. ఎవరైతే స్ప్లెండర్ ప్లస్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే కొనుక్కోండి. ఆ వెహికల్ బాగానే ఉండిద్ది. ఎందుకంటే పర్సనల్గా నేను కంప్యూటర్ పర్పస్గా స్ప్లెండర్ ప్లస్ యూజ్ చేస్తున్నాను. నా ఓనర్షిప్ రివ్యూ అయితే అది త్వరలో అప్లోడ్ చేస్తాను. దాని ప్రకారంగా మీరు ఆ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కానీ ప్రైస్ ఎక్కువ అనమాట. HF డీలక్స్ ప్రో కొనుక్కోండి, చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. సేమ్ అదే ఇంజిన్ అయితే ఉండేది, కానీ ఇందులో ఫ్లాట్ సీట్ అయితే ఉండేది కాబట్టి సీట్ కంఫర్ట్ కూడా బాగుండేది HF డీలక్స్లో. ఫిఫ్త్ వెహికల్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ 125R 1,26,200 రూపాయలు లభిస్తూ ఉంది. మీకు పెర్ఫార్మెన్స్ బాగుండిద్ది, సీట్ కంఫర్ట్ బాగుండిద్ది, లుక్ కూడా బాగుండిద్ది అనమాట. పెద్ద బ్రేక్స్ అయితే ఉంటాయి. బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఈ వెహికల్లో బాగుండిద్ది కాబట్టి ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సిక్స్త్ వెహికల్ విషయానికి వస్తే ఎక్స్ట్రీమ్ 160R 1,58,500 రూపాయలు లభిస్తూ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అని చెప్తాను 160cc సెగ్మెంట్లో. కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది కాబట్టి ఒకసారి అది చెక్ చేయండి. హీరో నుంచి 160cc ఫ్యామిలీ కోసం కూడా ఉపయోగపడాలి అనుకుంటే ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. సెవెంత్ వెహికల్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 200 172,356 రూపాయలు లభిస్తూ ఉంది. బడ్జెట్లో పెర్ఫార్మెన్స్ తక్కువ ఉన్నా పర్వాలేదు, మంచి అడ్వెంచర్ వెహికల్ కావాలి అనుకుంటే ఈ వెహికల్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎయిత్ వెహికల్ గ్లామర్ OG. రీసెంట్గా ఈ వెహికల్ మీద మనం వీడియో ఒకటి రికార్డ్ చేశాము. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 105,985 రూపాయలు లభిస్తూ ఉంది కాబట్టి ఈ వెహికల్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 125cc ఆల్రౌండర్గా ఒక వెహికల్ కావాలంటే ఇది కొనుక్కోండి. నైన్త్ వెహికల్ ఎక్స్ట్రీమ్ 250R 2,01,879 రూపీస్లో లభిస్తూ ఉంది. 2,02,000 రూపీస్ లోపు మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. లిక్విడ్ కూల్డ్ DOS ఇంజిన్ అయితే ఉండిద్ది. బడ్జెట్లో పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలనుకుంటే ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ మీద కూడా మనం వీడియో రికార్డ్ చేస్తాం, ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. 10th వెహికల్ ఎక్స్పల్స్ 210 2,08,102 రూపీస్లో లభిస్తూ ఉంది. 2,08,000 రూపీస్లో కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి, మంచి అడ్వెంచర్ వెహికల్ కావాలనుకుంటే ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రైస్ తక్కువలో కావాలంటే ఎక్స్పల్స్ 204, కొంచెం మనీ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఎక్స్పల్స్ 210. 11th వెహికల్ హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ డిస్క్ వేరియంట్ అనమాట. 106,200 రూపాయలు లభిస్తూ ఉంది. స్ప్లెండర్ ప్లస్ నార్మల్ వేరియంట్ కొనుక్కోవడం కన్నా సూపర్ స్ప్లెండర్ కొనుక్కోండి. మీకు కొంచెం మనీ యాడ్ చేసుకుంటే ఆ వెహికల్ వస్తుంది. ఒక 6,000 రూపాయల దాకా యాడ్ చేసుకున్నారనుకోండి 125cc వెహికల్ అయితే వస్తుంది అనమాట. డిస్క్ బ్రేక్ వేరియంట్ మీకు ఇంకా మంచిగా బ్రేక్స్ పడతాయి. 12th వెహికల్ విషయానికి వస్తే హీరో XMR 210 2,03,500 రూపాయలు లభిస్తూ ఉంది. స్పోర్టీ లుక్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న వెహికల్ కావాలనుకుంటే ఇది మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. 13th వెహికల్ విషయానికి వస్తే ప్యాషన్ ప్లస్ 99,788 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇది నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను. ఇది మీరు కన్సిడర్ చేయొద్దు. ఈ వెహికల్ మీద చాలా మంది వీడియో అడుగుతున్నారు, అతి త్వరలో నేను అప్లోడ్ చేస్తాను. 14th వెహికల్ విషయానికి వస్తే HF 100 82,915 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు, వెయిట్ తక్కువలో కావాలి అని అనుకుంటే. ఫైనల్గా 15th వెహికల్ విషయానికి వస్తే హీరో కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన గ్లామర్ 125X 1,19,000 రూపాయలు చెప్పారు. ఆఫర్ ఉందంట. 1,16,500 రూపాయలు ఈ వెహికల్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు హీరోలో స్కూటర్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాము. 16th వెహికల్ విషయానికి వస్తే ప్లెజర్ ప్లస్ 90,366 రూపాయలు లభిస్తూ ఉంది. వెయిట్ తక్కువ ఉండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, బడ్జెట్లో హీరో వెహికల్ కావాలి అని అనుకుంటే మీరు ప్లెజర్ ప్లస్ అయితే కొనుక్కోవచ్చు. ఈసారి డిజైన్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు. 17th వెహికల్ విషయానికి వస్తే జూమ్ 110 ప్లెజర్ ప్లస్ కన్నా మీకు జూమ్ 110 అయితే చాలా బాగుండిద్ది. కాబట్టి కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట. 107,057 రూపాయలు లభిస్తూ ఉంది. ఈ వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండాలి అనుకుంటే 18th వెహికల్ కింద జూమ్ 125 మీరు కొనుక్కోవచ్చు. నాకైతే లైవ్లో చూడంగానే చాలా బాగా నచ్చింది. 119,065 రూపాయలు లభిస్తూ ఉంది. కొంచెం ప్రైస్ ఎక్కువ, కానీ మంచి మంచి ఫీచర్స్ అయితే జూమ్ 125లో ఉంటాయి. ఈ స్కూటర్ మీద కూడా చాలా మంది వీడియో అడుగుతున్నారు, అతి త్వరలో నేను అప్లోడ్ చేస్తాను. ఈ వెహికల్ మీరు కొనాలి అనుకుంటే ఒకసారి మీకు దగ్గరలో ఉన్న హీరో షోరూమ్కి అయితే వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి. 19th వెహికల్ హీరో
డెస్టినీ 125 బేస్ వేరియంట్ అనమాట 99,900 రూపాయలు లభిస్తూ ఉంది. ఈ వెహికల్లో కూడా చాలా మంచి మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఫైనల్గా 20 వెహికల్ హీరో కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన జూమ్ 160. ఇది మ్యాక్సీ స్కూటర్ అనమాట, చూస్తానికి చాలా పెద్దగా అయితే ఉండేది. ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ, 1,73,578 రూపాయలు లభిస్తూ ఉంది. ప్రైస్ అయితే చాలా వరకు తగ్గిందనమాట, లేకపోతే ఇంకొక 15,000 రూపాయలు ఎక్స్ట్రా ఉండేది. 1,73,000 రూపాయలకి ఈ వెహికల్ మీరు కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఎరాక్స్ 155 అయితే ఉంది. అలాగే రీసెంట్గా అప్రిల్ SR 175 లాంచ్ చేశారు, ఇప్పుడు జూమ్ 160 అనమాట. సో చూస్తానికి మీకు జూమ్ 160 అయితే చాలా పెద్దగా ఉండిద్ది. బ్లాక్ ప్యాడ్ టైర్స్ అయితే ఉంటాయి, డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. అలాగే కీ అయితే మీరు ఫిజికల్గా పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. దాని మీద నేను డెడికేటెడ్గా వీడియో చేస్తా బ్రో, అప్పుడు ఆ వెహికల్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను ఆ ప్రైస్ బ్రాకెట్లో, ఎందుకంటే అంత మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి కాబట్టి. పెర్ఫార్మెన్స్ కూడా బాగుందంట, నేను మా ఫ్రెండ్స్ని అయితే అడిగాను, హీరో జూమ్ 160 పెర్ఫార్మెన్స్ బాగుంది, చూస్తానికి కూడా చాలా పెద్దగా ఉండిద్దని చెప్పారు. ఆ ఉద్దేశంతో నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఇది జనరల్గా అందరూ కొనుక్కోవడానికి అయితే కాదనమాట, ఎవరైతే లాంగ్ రైడ్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. లోకల్లో యూసేజ్కి జూమ్ 160 అయితే సెట్ అవ్వదు. జూమ్ 125 కానీ జూమ్ 110 కానీ కొనుక్కోండి. సో ఇవి ఫ్రెండ్స్ హీరోలో ఉన్న స్కూటర్స్, మోటార్ సైకిల్స్, వాటికి సంబంధించిన ఎగ్జాక్ట్గా అనౌడ్ ప్రైజెస్ అనమాట. 18% GSTకి తగ్గిన ప్రైజెస్ అనమాట ఇవి. మీలో ఎవరైనా హీరో వెహికల్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, కొన్ని వెహికల్స్ అయితే ప్రీమియాలో ఉంటాయి, కొన్ని వెహికల్స్ అయితే నార్మల్ షోరూమ్లో అయితే ఉంటాయి. హీరో 2.0 అంటారు వాళ్ళు. సో మీకు దగ్గరలో ఉన్న హీరో 2.0 షోరూమ్స్ ఉన్నాయనుకోండి, మీకు కావాల్సిన వెహికల్ ఆ షోరూమ్లో ఉంటే ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి, దాని ప్రకారంగా మీరు ఆ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు ప్రీమియాలో అయితే మాత్రం ఎక్స్పల్స్ 210 కానీ ఎక్స్ట్రీమ్ 250R కానీ ఇట్లాంటి వెహికల్స్ అయితే ఉంటాయి అనమాట. హార్లీ డేవిడ్సన్ వెహికల్స్ కూడా ఆ షోరూమ్లో డిస్ప్లే అయితే ఉంటాయి. మీకు దగ్గరలో ఆ షోరూమ్ ఉంటే ఆ షోరూమ్కి వెళ్ళి అక్కడ కూడా టెస్ట్ రైడ్ తీసుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి. ఈ దసరా ఫెస్టివల్కి అన్ని కంపెనీస్ కూడా ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గవర్నమెంట్ GST రూపంలో చాలా వరకు ప్రైస్ డ్రాప్ చేసింది కాబట్టి అదే ఆఫర్ అని చెప్పినా సరే మీరు నమ్మొద్దు. ఎంతో కొంత డిస్కౌంట్ అయితే తీసుకుని వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకొని నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.